చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు పద్మశాలి సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్లోని గాంధీనగర్లోని చేనేత సంఘంలో నేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్మికులకు నూలుపోగు టవల్స్తో సన్మానించి రాఖీ పండుగను పురస్కరించుకొని రక్షాబంధన్ వేడుకలు కూడా నిర్వహించుకొని స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి టౌన్ అధ్యక్షుడు ఆడెపు అంబదాస్తో పాటు పలువురు సంఘ నేతలు ఉన్నారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు తగిన న్యాయం జరగకపోవడం శోచనీయం. మరి ప్రభుత్వాలు మారుతున్నా, మంత్రులు మారుతున్నా, ముఖ్యమంత్రులు మారుతున్నా, ప్రధానమంత్రులు మారుతున్నా కానీ ఇది జాతీయ దినోత్సవం కాబట్టి ప్రధానమంత్రి చొరవ తీసుకొని ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు వారికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా చేపట్టాలి. మరి ఏ క్యాస్ట్ ఈక్వేషన్లో తీసుకున్నా దేనికి కూడా జాతీయ దినోత్సవం లేదు. మరి చేనేత జాతీయ దినోత్సవాన్ని మరి ప్రకటించలు కానీ వారికి తగిన పురస్కారాలు కానివ్వండి, వారికి తగిన ఎంకరేజ్మెంటు జరగడం లేదు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వాలు చొరవ తీసుకొని, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి చొరవ తీసుకొని ఈ చేనేత కార్మికులకు తప్పనిసరి వారికి జీవనోపాధి కొరకు సహాయ సహకారాలు తప్పనిసరి అందించాలని, వారికి ఏవైతే ఈ సంఘంలో పనిచేస్తున్నందుకు వాళ్ళకి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసి, వాళ్ళకు పెన్షన్స్ ఇష్యూ చేసి వాళ్ళను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని,
సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను కోరుతున్నాను.